కాంగ్రెస్ వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులకు బీజేపీకి ఏం సంబంధం లేదన్నారు. తప్పు చేయకుంటే కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. ఇక వైఎస్ జగన్ తిరుమల వస్తానంటే బీజేపీ అడ్డుకోలేదన్నారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేకే బీజేపీపై అనవసరంగా జగన్ బురద జల్లుతున్నారని ఆయన విమర్శించారు. హైడ్రా విషయంలో పార్టీ నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానన్నారు. పొంగులేటి గారి ఇంటి మీద జరిగినటువంటి ఈడీ రైళ్లకి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు. మీ వ్యాపారంలో, మీ కుమారుని వ్యాపారంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించి ఏమైనా కంప్లైంట్లు వస్తే అది ఐటీ అయినా ఈడీ అయినా ఇంకెవరైనా రైడ్ చేస్తారు తప్ప దానికి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు. ఆడలేక మధ్యలో ఓడినట్టు చేసిన తప్పులు, తీసుకున్న అప్పులు, అక్రమంగా విదేశాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నటువంటి లోన్లు, డబ్బులు ఇంకేమన్నా ఉంటే బరాబర్ ఈడీ వస్తుంది. దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏం లేకపోతే కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తారు, ప్రశాంతంగా ఉండండి. లేని కులం పంచాయతీ ఎందుకు తెస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు రేపు గుడికి వస్తే ఈ డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి వస్తుందని, ఒకవేళ ఈ డిక్లరేషన్ సంతకం పెడితే వాళ్ళ చర్చిల యజమానులో, పాస్టర్లో, లేకపోతే విదేశాలకి వచ్చి ఆయన పైసల పంచాయతీ ఏదైనా ఇబ్బంది అవుతుందని ఆయనంతలో ఆయన పర్యటన బంద్ చేసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రిని రానియరా అంటున్నారు. రాండి, కిందనే అల్పిరికాన్నే ఇస్తాం, సంతకం పెట్టి పోనికి అంతే. హైడ్రా మంచిదా కాదా అంటే ఒక సైన్స్ టీచర్గా చెరువులు, కుంటలు, నాలాలని పరిరక్షించమని ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది కాబట్టి, సుప్రీంకోర్టు చెప్పింది చేస్తే నేను వెల్కమ్ చేస్తా అని చెప్పిన. నేను ఒక టీచర్గా, ఒక వకీల్గా, ఒక రాజకీయ నాయకునిగా జనం స్పందన అని చెప్పినాను. ఇఫ్ మై పార్టీ టేక్స్ ఏ డిసిషన్, ఐ విల్ ఒబే మై పార్టీస్ డిసిషన్ యాజ్ ఏ కార్యకర్త.